హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మన దగ్గర ఉన్న మొత్తం కార్లు ఒకసారి ఆఫీస్ దగ్గర నుంచి నేను కరీంనగర్ పోతున్నాం పని మీద. చూడండి, స్కోడా ఒకటి 2000, ఇది ర్యాపిడ్ ఆల్మోస్ట్ సోల్డ్ అయింది, అమౌంట్ వచ్చినాయి. ఇది 2015 మోడలు, 2,75,000. ఇది సియాజు 2000, దీనికి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అడ్వాన్స్ వస్తుంది అన్నట్టు, కానీ ఇంకా రాలే, ఆయన కొడతాడు. అది కూడా 1,40,000కు ఫిగో. ఇంజన్ నుంచి చాలా బాగుంది. మిర్యాలగూడ నుంచి 10,000 అడ్వాన్స్ వచ్చింది అంటుంది. ఇది యాస్పారు చాలా బాగుంది. గంపగుత్తా 2.5 ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఎక్స్ట్రా. 2017 మోడలు, ఇంజన్ చాలా పర్ఫెక్ట్ సైలెంట్ ఉంది. ఇది 2016 మోడలు, తెలంగాణకు మాత్రమే ఇన్వాయిస్ వచ్చింది. గంపగుత్తా 2.5 లక్షలు ఆల్ ఇంక్లూడ్. ఇది 2016 మోడలు, KUV 100 K8 ప్లస్ ఫుల్ టాప్ మోడలు. ఏకదమ్ సిల్ టైర్లు ఉన్నాయి. 65R ఏకదమ్ సిల్ టైర్లు ఉన్నాయి. ఇది కూడా నీకు నంబర్ 1 కండిషన్ ఉన్నది. ఇవన్నీ కూడా మనకు ఇవాళ సిద్దిపేట మన ఆఫీస్ దగ్గర ఉన్నాయి, మందపల్లిలో. ఏ కారు కావాలన్నా మన ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. చూడొచ్చు మందపల్లిది. మందపల్లిలో ఆఫీస్ ఉంది. మనకు ఎక్సలెంట్ బళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి వర్క్ లేదు. ఇది కూడా ఫోర్డ్ ఫ్రీ స్టైల్ ఫిగో లెక్క చాలా ఫీచర్స్ ఉంది. బండి ఎక్సలెంట్ ఉంది. ఒకసారి చూద్దాం బండినైతే. లోపల కూర్చున్నాం. చాలా అయింది బండి. టుటుటు అంటున్నావా? టుటుటు ఏసీ వేసిన కొద్దిగా అర్థం చేస్తాను, ఎందుకంటే ఎండలు ఉన్నది కాబట్టి కొద్దిగా ఉన్నా. వోక్స్వాగన్ ఏమి అవుతానో తాళం వస్తే అద్దాలు ఆటకవి దిగేదే, స్కోడా అయితే ఏదైనా. చినుకమ్మ వాన చినుకమ్మ నేల చిన్న బోయి నాది చిరువ. చూడమ్మా చిలుకమ్మ చినుకమ్మ చినుకమ్మ బతుకమ్మ పండుగకు మరి పువ్వులు కావాలి అంటే వాన కొట్టాలి. నువ్వు ఆలోచన చేసుకో, జూలై వచ్చే ఇంకా వాన గట్టి వాన కొట్టకపోయే. నాయకుల కడుపుసాలకు ఉండా నీళ్ళు ఎత్తుతలేరాయే. ఇలా బట్టి విక్రమార్క సార్ ఖమ్మంలో నీళ్ళు ఇడిచిండు. పొంగులేటి శ్రీనివాస్ అన్న ఆయన ఖమ్మంలోకి నీళ్ళు అయితే ఇడుచుకున్నారు, గోదావరి నీళ్ళు. ఇక మాకు మా తెలంగాణకు, మా ఉత్తర తెలంగాణకు ఎవరు నీళ్ళు ఇవ్వాలి? బట్టికి వందనాలు, నీకైతే నీళ్ళు ఇడుచుకున్నావు బట్టి. ఇప్పుడు గడ్డి పచ్చ ఉన్నది, కానీ ఇది గరక వాన గట్టి వాన కొడితేనే బతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. బళ్ళన్నీ కూడా ఇక్కడ మొత్తం పొందబడ్డది. జనరల్గా R&B ఇమీడియట్గా చేయాలి, రాజు రహదారి 1, కానీ ఎవడు చెప్పాలి? 2 చేతుల 3 చేతులు తింటారు వాళ్ళు. ఎందుకంటే డిస్ప్లే తక్కువ పెట్టాడు నేను. చూడు ఒక్క నిమిషం. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. దీనికి ఏమో చేసినాం. ఇది 2వ భూమి కరావడం మందపల్లి. బంగారం లాంటి కార్ ఇది. ఓహో. ఆలోచన చేసుకోండి, ఈ మంచి కార్ను గట్టిగా దంచుదాం. 120 లేపుదాం, 130 లేపుదాం. 50 స్పీడ్ ఎత్తున్నది. పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. కీప్ డిస్టెన్స్ 50 ఫీట్ అని రాయాలి, 50 ఫీట్ల దూరం. కానీ వాళ్ళు మర్చిపోయారు, వేగం కన్నా ప్రాణం మిన్న. అందుకోసం వేగంగా పోవద్దు. చూడండి, డైరెక్ట్ 100 పోయిందంటే 100 తర్వాత 4వ గేర్లకి 5వ గేర్ ఎత్తే 120. పికప్ మ్యాండేటరీ. మనం కారు తోలేటప్పుడు ఇప్పుడు డీజిల్ అయితే పొద్దుగాల 500 పోయించాం. టెస్ట్ చేసిన వాళ్ళు అందరూ వస్తారు, చక్కగా డీజిల్ 500 ఒడగొడతారు, పోతారు. అయితే పాపం వాళ్ళు కూడా ఊరు బయటకు వస్తారు కదా దూరం అని. నేనేమన్నా మనలు దంచుతారు, తగ్గేదే లేదని మనం ఓటెక్ చేద్దాము, ఒక్కసారి ఓటెక్ చేసుకుందాం. అయితే ఇది కూడా మనకు ఫుల్ పర్ఫెక్టే ఉంటుంది రోడ్ కారు. అవన్నీ డఫర్లు ఇవి, దాంతో పోల్చుకున్నా మనకి ఇది గ్రేట్ ఎఫోర్డ్. 140 అయినా పోదంగానే అక్కడ సందున్నది. చూద్దాం ఒకసారి. అయితే ఇది ఎట్లుంటుంది అంటే, ఫోర్డ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఆలోచన చేసుకొని కూడా తీసుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకు. మెయిన్ సేఫ్టీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డిసైడ్ అవ్వాలి ఎప్పుడైనా. మనకు ఈ వారంలో ఇవాళ 2 ఎకో స్పోర్ట్స్ వస్తున్నాయి. ఒక ఇన్నోవా క్రిస్టా వస్తుంది. తర్వాత యాస్పార్లు మన దగ్గర ఇంకొక 2 వస్తున్నాయి.
సన్ రూఫ్ వైట్ కలర్ 6 ఎయిర్ బ్యాగ్ ఒకటి వచ్చింది. అంటే బండి తెల్లగా ఉంది, దాని రూపం నల్లగా ఉంది, పైన టాపు సేమ్ 100. ఒక్కసారన్న కోరిక కరీంనగర్లో పుట్టినందుకు ఒక కార్ను దాటేయాలి, అది 140 అయినా సరే. సో అదొక డ్రీమ్ ఉంటుంది, కానీ రోడ్ దొరకాలి కదా. నువ్వురుకా నేనురుకా అన్నట్టు కాకుండా కార్ల క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి. నేను శబరిమల పోతే హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే శబరిమల 1100 కిలోమీటర్లు, మనకు 900 చిల్లర మదురై, అంటే మధుర మీనాక్షి అమ్మవారు బైపాస్, తర్వాత రామేశ్వరం బైపాస్, లెఫ్ట్ సైడ్ రామేశ్వరం పోవాలి, మళ్ళీ అదే రోడ్ సేమ్ ధనుష్కోటి డెడ్ ఎండ్ కేరళ పోతుంది. సో బండి మనం 140 పెడితే ఇన్నోవా 145, 145 అట్లా పామ్ పోయినట్టు పోతుంది. సో అప్పుడు దాని క్వాలిటీ టయోటా పాత ఇన్నోవాది 2014 దాకా ఈ మ్యానుఫ్యాక్చర్ అయిన బండి. నువ్వు ఏం చెప్తే కదా ఆడుతుంది అంతే, స్టీరింగ్ ఆట ఆడుతుంది, క్వాలిటీ కూడా అంతే, కానీ అది ఎగురుతుంది కొద్దిగా. సో ఫోర్డ్లో నీకు సన్ రూఫ్ బండి కూడా చాలా బాగుంటుంది. బస్ 150లా కొటేషను, జై హో. సో అట్లా అన్నట్టు మేము చిన్నపిల్ల అన్నప్పుడు కూడా మాకు ఇవాళ కాటారం నుంచి మహదేవ్పూర్ రోడ్డు 13 కిలోమీటర్లు సూపర్ అయింది. నేను మొన్న షార్ట్ పెట్టిన పుష్కరాలకు, సరస్వతమ్మ పుష్కరాలకు పోయి. భూపాలపల్లి జిల్లా అనేది ఒక అద్భుతం, అంటే ఎవరికి తెలియదు. ఆడ మనుషులు బొగ్గ తెల్లగా ఎక్దం సుందరంగా అందంగా ఉండకపోవచ్చు, కానీ మనసు వాళ్ళకు భగవంతుడు మంచి ప్రకృతినిచ్చాడు. సో అది బెస్ట్ జిల్లా అన్నట్టు. ఆ మహదేవ్పూర్ నుంచి పోయేటప్పుడు చిన్న రోడ్డు ఉండే, ఒక లారీ ఎదురొస్తే మళ్ళీ మనం కింది దిగాలి. అప్పుడు కూడా నేను బండ్లు ఆ 13 కిలోమీటర్ల గ్యాప్లో 10 నిమిషాలు కొట్టేటండి, అంత ఇష్టం. ఏటూరు నగరం నుంచి తుపాకులగూడెం సింగిల్ రోడ్ ఉండే 2001, 2, 3. ఈ పోలీసు వాళ్ళతో పోయినప్పుడు వాడ చిన్న రోడ్లు జీపులు ఉన్నప్పుడు కూడా బండ్లు దంచితే పోతాయి. సో ఎప్పుడైనా 150, 160 పోయేటప్పుడు మాత్రం మీకు గాలి తరంగాలు కనబడతాయి. సో దాన్ని కూడా మీకు కంటి ఫోకస్ కానీ మీ డ్రైవింగ్ సెక్షన్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఆ 7 కొండలవాడు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన వాహనం గరుడ వాహనం మనతో ఉండాలి. సో అందుకోసం పిరికెట్ పట్టుకోవాలి ఆయన పేరు చెప్పి. బుజ్జగన్పై వట్టి కూర్చున్నా బుజ్జగన్పై మనతో ఉంటాడు. సో బుజ్జగన్పై కూడా ఉండాలి. అట్లా మనం ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. సో ఢిల్లీ కార్స్ తెలంగాణలో మీరు ఏ కారు ఎప్పుడు కొన్నా కూడా ఖచ్చితంగా మంచి మైలేజీ, ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఉండేటివి చూస్తాం. ఎంత కొట్టినా కూడా ఏం కాకుండా ఉండేదానికి 120 కొట్టు, 140 కొట్టు, 150 ఒకసారి కొడదాం, ఎట్లుంటో చూద్దాం. టైర్లు బోడకుండా ఉన్నాయి అట్లా, మరి ఇబ్బంది అవుతుందా? ఎందుకు మరి ఏ రూట్లో పోతారు? తెలంగాణలో పోలీసు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు. ఈ పోలీసులతో చాలా రిస్క్ అండి. 80 దాటితే డైరెక్ట్ 2000, 70 దాటితే 2000. ఒక్క ORR దేవుని దేవల్ల అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి సార్ కాబట్టి 120 కొడితే ఏం కాదు, కానీ మిగతా అంతా కూడా ఏడున్నా ఏం కాదు. అయితే ఆయన చేసిండు ఆ రోడ్డు, వైఎస్ఆర్ ఎడుగురి సందింటి. సో ఎడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి తండ్రి బర్త్డే ఆయన చేసిండు ఆ రోడ్డు స్పీడ్ది. సో అది తప్ప మళ్ళీ మనకి ఎవరు అంత పెద్ద రోడ్డు చేసే కెపాసిటీ, అంటే అప్రూవల్ పట్టుకురావాలి. చంద్రబాబు సారే చేసిండు, కాకపోతే ఏంటంటే మనకు అది అప్రూవల్ వచ్చేసరికి 2004 తర్వాత వచ్చింది. సో మనం ఖచ్చితంగా దేశం మొత్తం ఒకసారి తిరిగితే, కార్లో తిరిగితే అది వేరే ఎంజాయ్మెంట్. ఎన్నైనా కూడా ప్రకృతిని ప్రేమించడంలో గొప్ప ఉంటుంది. రైతు వేదిక ఎదురు చూస్తున్నావా కేసీఆర్ కోసం, కానీ ఏం లాభం, కాన్ఫరెన్స్ పెట్టపాయా, సార్ రాకపోయా. సో వర్షాలు అయితే కొట్టాలని దేవుణ్ణి కోరుకుందాం. ఎల్నివో సంవత్సరం వచ్చినా కూడా నార్లు పోసిర్రు, మబ్బొచ్చింది, ఆనలు అయితే కొడుతున్నాయి. హైడ్రా పెట్టినవి కానీ భయానికి వానలు ఎక్కడో పారిపోయినాయి. సో ఇవాళ ఖమ్మం జిల్లాలో ఒక పంపింగ్ చేయించారు. ఖమ్మం వాళ్ళకి అవసరం కాబట్టి వైరా, కల్లూరు ఆ నియర్ బైక్ అన్నిటికీ వాటర్ ఇవాళ పంపింగ్ అయింది. ఇవాళ ఎంత డేటు, 9వ తారీఖు. సో చాలా సంతోషం. మనకు నెక్స్ట్ కూడా కాళేశ్వరం కూడా స్టార్ట్ అవ్వాలి. ఎవరైనా చెప్పాలి కేటీఆర్ సార్కు, సప్పుడేక పోవాలి. ఓ 4000 మందితో పోయి ఆడ నిరాహార దీక్ష కూర్చోవాలి 10 రోజులు. ఏమవుతుంది? ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ఒక్కసారి కూడా దీక్ష చెప్పా.
ఒక్కసారి కూడా దీక్ష చేస్తే గవర్నమెంట్ కొంచెం ప్రతిపక్ష నాయకుడు కొంత ఖర్చు పెట్టుకోవాలి. కొంతమందికి సర్పంచ్ క్యాండిడేట్లు అందరికి కూడా 5,000 ఇచ్చి కార్లు తెచ్చుకోరా నాయన, మీకు డబ్బు ఎడికెళ్ళి వస్తుంది, పొలాలు ఏం పంటలు పండతలేవు, పోయాడ కూర్చుందాం, దీక్షకు కూర్చోవాలి 4 రోజులు 5 రోజులు. హరీష్ అన్నకు చీఫ్ ఇచ్చే నీ 10 నిమిషాల పోయి కూర్చుంటాడు, దబదబ ఇచ్చినట్టు వాని ముక్కు మూత అంతా ఎక్కడో అక్కడ ఇష్పార తెగుతాడు. కాకపోతే ఇక్కడ ప్రకృతి మనకు తెలంగాణకు నరదిష్టి వెనకడ పవన్ కళ్యాణ్ అన్నాడు మొన్న ఈస్ట్ వెస్ట్ కొబ్బరి తోట మీద ఫోన్స్ అడ్డవాళ్ళు చాలా కాల్స్ వచ్చినాయి. ఈస్ట్ వెస్ట్ మీద దిష్టి తగిలిందంట. మా గట్నే తెలంగాణ కాళేశ్వరం మీద మా పెద్ద మనిషి కేసీఆర్ మీద దిష్టి తగిలినట్టుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన శత్రువు కాదు, అది కూడా మంచిదే, భూముల ధరలు తగ్గినాయి. ఆడ పిల్లయితే చాలు ఉచితంగా ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కుతుంది, సంతోషమే. ఉన్నోడు పోయి ఉన్నోనికే పెడతారు, లేనోడు పోయి ఉన్నోనికే పెడతారు. పేదాడు బిడ్డ బస్సులో పోతే నయమే కదా. కొన్ని పథకాలు వచ్చినాయో 5 ఏళ్ళు వీళ్ళు మంచిగానే చేసిపోతారు అనుకుంటే ఆ ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చి పెడితే కరీంనగర్లో డ్యామ్ నిండితే మా కళ్ళ ఆనందం. హుజరాబాద్ దాకా పంటలు పండుతాయి, తొర్రూరు దాకా కాల్వ కెనాల్, అదొకటి కొద్దిగా గుండె అవిసిపోతుంది. ఎంతున్నా ఏం లాభం, పంటలు వండాలి రైతుల దగ్గర. ఎంత పెద్ద కలెక్టర్ అయినా కొత్తిమీరాకు, కరివేపాకు, ఉల్లాకు, ఎల్లాకు కంపల్సరీ యూజ్ చేస్తారు. సో అది రావాల్సింది రైతు దగ్గర నుంచే. బర్ర పాలు విండాలి, మళ్ళీ పచ్చగడ్డలు కావాలి, అది రావాల్సింది ఆ రైతు దగ్గర నుంచే. కల్తీ జరిగితే ఇళ్ళ పోతారు, వాడు పోతారు, వీడు పోతారు, అందరు పోతారు. చూడండి టైర్లు సంపుకు పోతారు. సో కల్తీ జరగకుండా చూసుకోవాలి భగవంతుడు. దేవుడికి అన్నీ తెలుసు, మనం ఏదో అనుకుంటే ఏదో జరగదు, నేనేదో అనుకున్నా మీరేదో అనుకున్నా జరగదు. కాళేశ్వరం 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 అది మనది డబ్బు. అది కేసీఆర్ సార్ ఇంట్లోకి వెళ్ళి పెట్టలే, టీఆర్ఎస్ పార్టీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలే. అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కార్లలో డీజిల్ పోసుకునే ట్యాక్స్ డబ్బులతో కూడా కట్టిండు. దాని అప్పు తీరింది, వడ్లు పండించారు, సన్న వడ్లు పండించడం అంత అయిపోయింది. సో మన ప్రాజెక్టు మనం కొంటుంది, ఎవరి పేరు ఎవరికి ఉంటుంది, పేర్లు ఉండవు కానీ ఇక వాళ్ళు ఆలోచించుకుంటారు. అట్లా నాకైతే మనసులో పడతలేదు. ఆగస్టు వరకు శ్రావణ మాసం అయిపోయి వరకు కూడా వర్షాలు కొట్టకపోతే బతుకమ్మ పండుగ జోరు ఉండదు, సంబరాలు జరగకపోతాయి. సో మనం లాస్ అయిపోతాం. సో చూడండి, ఢిల్లీ కార్స్ తెలంగాణలో మీకు ఈ వారం మంచి వెహికల్స్ తీసుకొస్తా. ఇన్నోవా క్రిస్టాలు ఒక 6 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కటైతే ఢిల్లీ నుంచి బై రోడ్ బయలుదేరింది, రేపు వీడియో పెడతాం. అది ఒక ఆఫీసర్కి ఇచ్చినాం, మంచి ఆఫీసర్కి ఇచ్చినాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. ఒక టియాగో, దాదాపు అది కూడా మంచిర్యాల జిల్లా. అవి కరీంనగర్ దాటుతలేవు 2 కార్లు. ఒక ఎకో స్పోర్టు, ఒక ఆయన సార్ సంగారెడ్డి నుంచి ఇందాకనే మాట్లాడిండు, సంగారెడ్డి కాక మంచిర్యాల నుంచి ఒక ఆయన మాట్లాడిండు, అది కాక మహబూబ్ నగర్ నుంచి ఒక ఆయన మాట్లాడిండు. ఫోన్లో అయితే మాట్లాడతారు, శుభం స్పిన్ని రేపు అని చెప్పి. సో థ్యాంక్ యూ, జై తెలంగాణ, నమస్తే. ఖచ్చితంగా మీకు మంచి వెహికల్స్ ఇస్తాం, ప్రయత్నం కూడా చేస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి, ఖచ్చితంగా చూడండి. సో కార్ అవసరం లేకుండా చూడండి, కార్ గురించి ఏమైనా వీడియోలో పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఎయిర్ బ్యాగ్ అంటే ఏంటిది, టైర్ అంటే ఏంటిది, సైజ్ అంటే ఏంటిది అనేది. సో థ్యాంక్ యూ, నమస్తే.